ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. సుపరిపాలన తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా సోమవారం దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి దర్శిపట్నంలోని కుర్చేట్ రోడ్లో గల ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు తీసుకుని 12వ వార్డులో ఇంటింటికి ఏడాది పాలన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆమెతో పాటు టీడీపీ యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్, మాజీ శాసనసభ్యులు నారపశెట్టి పాపారావు, దర్శి మున్సిపల్ చైర్మన్ నారపశెట్టి పిచ్చయ్య తదితర నాయకులు ఉన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ ఏడాది కూటమి పాలనలో ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్, ఐటీ విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ సారథ్యంలో గౌరవ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, జిల్లా గౌరవ మంత్రి వర్యులు డొల్లా బాలవీరాంజనేయ స్వామి, మంత్రి వర్యులు గొట్టిపాటి రవికుమార్ సారథ్యంలో అభివృద్ధి ప్రభుత్వం పరుగులు తీస్తుందన్నారు. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహకారంతో ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా ముందుకు సాగుతున్నాయన్నారు. ఏడాది పాలనలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ అభివృద్ధి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వంగా ముందుకు వెళ్తుందన్నారు. అయితే ఈ ఏడాది పాలనలో ప్రజలు సంతృప్తిగా ఉన్నారా లేరా, ప్రజలకు పథకాలు అందుతున్నాయా లేదా, ఇంటింటికి వెళ్లి ప్రియతమ అధినేత చంద్రబాబు ఆదేశానుసారం డోర్ టు డోర్ తెలుగుదేశం కార్యక్రమాన్ని చేపట్టామని, ఈ కార్యక్రమానికి ప్రజల నుండి అపూర్వమైన స్పందన కనిపిస్తుందన్నారు. ప్రతి ఇంట్లో మన ప్రభుత్వం పెంచిన పెన్షన్ పథకం, తల్లికి వందనం, దీపం పథకం ఇలా ప్రభుత్వ పథకాలు ప్రజలకు ఆనందాన్ని కలిగిస్తున్నాయన్నారు. అన్నిటికంటే ముఖ్యంగా వారి ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు గుర్తు చేస్తూ ప్రజా ప్రభుత్వాన్ని ప్రజలు దీవిస్తున్నారన్నారు. అంతేకాక మాకు ఏడాది పాలనలో ప్రజలు స్వేచ్ఛగా ఉన్నామని, మా ఆస్తులకు రక్షణ ఉందని, విధ్వంసాలు దౌర్జన్యాలకు దూరంగా ప్రశాంతంగా జీవిస్తున్నామని తెలియజేస్తున్నామన్నారు. ఈ ఏడాది పాలనలో మన కూటమి ప్రభుత్వం విధ్వంసం నుండి వికాసం వైపు అడుగులు పెడుతూ అభివృద్ధి ఎజెండాగా ముందుకు నడుస్తుందన్నారు. మన అధినేతల స్ఫూర్తితో దర్శి ప్రాంతంలో కూడా మనం అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను ముందుకు తీసుకువెళ్తూ అభివృద్ధి దర్శిగా మార్చడమే లక్ష్యంగా నా పయనం సాగుతుందని ఆమె ఈ సందర్భంగా తెలిపారు. ప్రజల దీవెన, ప్రజల ఆశీస్సులతో మన అభివృద్ధి ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. నగర పంచాయతీగా ఉన్న దర్శిని గ్రేడ్ 2 మున్సిపాలిటీగా సుందరంగా తీర్చిదిద్దుకొని పట్టణంగా రూపకల్పన చేసి దర్శిని అభివృద్ధి దర్శిగా మారుస్తానని మాట ఇస్తున్నానన్నారు. పారిశుద్ధ్య మెరుగుదల, పరిసరాల శుభ్రత, క్లీన్ అండ్ గ్రీన్, మౌలిక సదుపాయాల కల్పన, విద్యుత్ వెలుగులు, పార్కు అభివృద్ధి, ప్రశాంతమైన దర్శిగా రూపుదిద్దుతానని ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఇంటింటికి వెళ్లి ప్రజలకు ప్రభుత్వ పథకాల అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఈ కార్యక్రమంలో దర్శి మండల టీడీపీ అధ్యక్షులు మర్రెల వెంకటేశ్వర్లు, టౌన్ టీడీపీ అధ్యక్షులు చిన్న, వార్డ్ కౌన్సిలర్లు నక్కా చంద్ర, రంగా, బూత్ ఇన్ఛార్జీలు, వార్డ్ అధ్యక్షులు షేక్ రజాక్ బాషా, షేక్ మీరావలి, క్లస్టర్లు నారపశెట్టి మధు, అంకయ్య, రామారావు, దర్శి పట్టణ టీడీపీ నాయకులు మరియు నియోజకవర్గంలోని వివిధ హోదాల్లో ఉన్న కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరుతున్నాం. దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మేడం గారు, అలాగే కడియాల లలిత్ సాగర్ గారు, ఎక్స్ఎంఎల్ నారపశెట్టి ప్రభుత్వం వచ్చాక వాటర్ వచ్చాయి, లేదు సార్.
ఈ రోడ్డు కూడా ఈనాడు మేడం వేసింది కూడా రోడ్డు కూడా ఈనాడు వేసింది. కార్యక్రమంలో భాగంగా ఇవాళ దర్శిలో 12వ వార్డులో పర్యటిస్తున్నాము. ప్రజలందరూ ఎంతో స్వేచ్ఛగా సంతోషంగా ఉన్నారు, మమ్మల్ని ఎంతో చక్కగా ఆహ్వానిస్తున్నారు. అట్లాగే వాళ్ళ వరకు వెళ్ళి మన ప్రభుత్వం పనితీరు ఎట్లా ఉంది అని కనుక్కోవడమే కాకుండా ఇంకా సమస్యలు ఏంటి అని ప్రతి ఒక్కటి తెలుసుకోమని మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ఇక్కడ 12వ వార్డులో ఈ సంవత్సరంలో చూసుకుంటే 60 లక్షలతో 3 సీసీ రోడ్లు, ఒకటి 50 లక్షలది గాను, ఇంకో 2 రోడ్లు 5 లక్షలవి, డ్రైన్లు 3.5 లక్షలతో, అంతేకాకుండా ఇక్కడ పైప్ లైన్స్ వాటర్ ప్రాబ్లం తీర్చడం కోసం 5 లక్షలు పెట్టి పైప్ లైన్స్ వేయించడం జరిగింది. బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ వెనక ప్రాబ్లం ఒకటి ఎలక్ట్రిసిటీకి సంబంధించి చెప్తే అక్కడ 3 ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ ఒకటి పెట్టించాము. ఇవాళ సుపరిపాలన తొలి అడుగు ప్రోగ్రాంలో భాగంగా ఇప్పుడు చేపట్టబోయే కార్యక్రమాలు కూడా ఇవాళ మేము కొన్ని ప్రోగ్రామ్స్కి శంకుస్థాపన చేస్తున్నాము. సీసీ డ్రైన్స్ 30 లక్షలతో, అట్లాగే డ్వాక్రా సంఘాలు మహిళలు ఉన్నారు 73 పొదుపు సంఘాలకు వాళ్ళకి ఆర్థికంగా అన్ని రకాలుగా చేయూతనివ్వడం కోసం ప్రభుత్వం కొన్ని ప్రతిపాదనలు తీసుకుంది. అట్లాగే ఎన్టీఆర్ హౌసింగ్ పిఎంఏవై కింద 12 మందికి 2,50,000 రూపాయలు చొప్పున ఇంటి నిర్మాణం చేయడానికి ప్రతిపాదన పంపడం జరిగింది. ఇట్లా ప్రజలకు ఎలక్షన్లో ఎట్లా అయితే ఎలక్షన్ హామీలు ఇచ్చామో ప్రజల వాళ్ళకి ఇచ్చిన మాటని నిలబెట్టుకునే విధంగా పనిచేయడం కోసం అందరం కష్టపడుతున్నాము. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా పేద ప్రజల పక్షపాతి, రైతుల పక్షపాతి, మహిళల పక్షపాతి, ఎప్పుడు కూడా రాష్ట్రాన్ని ముందుండాలి, అన్ని రాష్ట్రాల్లో కల్లా మన రాష్ట్రం ముందుండాలనే విధంగా ఆయన కష్టపడుతూ ఉంటారు. నిరంతరం ఈ వయసులో కూడా ఆయన పడే శ్రమని ప్రజలందరూ గుర్తించాలి. గత 5 ఏళ్లలో ఎంతో ఆర్థిక విధ్వంసం జరిగినా కూడా విధ్వంసం నుండి వికాసం వైపు తీసుకెళ్లడానికి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఎంతో కష్టపడుతున్నారు. వాళ్ళ శ్రమను మనమంతా గుర్తించాలి. కొంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఒక్కొక్కటిగా సూపర్ 6 హామీలను నెరవేర్చుకుంటూ వెళ్తున్నారు. పెన్షన్ ఇచ్చిన మాట ప్రకారం 3,000 నుండి 4,000 చేశారు. ప్రతి ఏటా పెన్షన్ కోసం 33,000 కోట్లు ఖర్చు పెడుతున్న ఏకైక రాష్ట్రం అట్లా ఈ కూటమి ప్రభుత్వం మాత్రమే. 204 అన్నా క్యాంటీన్లు స్టార్ట్ చేశాము. అన్నా క్యాంటీన్ దర్శిలో కూడా మొదలవబోతుంది. దానికి నాకు చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా రోడ్లు, డ్రైన్లు ఇట్లా ఒక్కొక్కటిగా చూస్తే ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ ముందుకెళ్తున్నాము. ఇలాంటి ఒక మంచి ప్రభుత్వాన్ని ప్రజలు ఎప్పుడు ఆదరించాలి, వాళ్ళ ఆశీస్సులు ఉండాలి, నాకు కూడా ప్రజల ఆశీస్సులు ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. మేము ఇలాగే డోర్ టు డోర్ కార్యక్రమం రోజు చేపట్టి ఇచ్చిన మాట ప్రకారం ప్రజలు మా మీద ఉన్న నమ్మకాన్ని వమ్ము చేసుకోకుండా ఇప్పుడు ఈ సంవత్సరంలో ఏమేం పనులు చేశామో చూసుకుని అట్లాగే నెక్స్ట్ 4 ఏళ్లలో కూడా ఏం చేయాలి అనేది ఒక ప్రణాళిక ప్రకారం ఒక ప్రాపర్ ప్లాన్తో ఒక బాధ్యత రహితంగా మేము ముందుకెళ్ళబోతున్నాము.